గూడూరు నియోజకవర్గం ప్రస్తుత తిరుపతి జిల్లాలో ఉంది. దీనిని నెల్లూరు జిల్లాలో కలపాలంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే పాశం సునీల్పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయన కూడా అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దీంతో వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిందన్న చర్చ జరుగుతోంది. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలంటూ ఆ ప్రాంత ప్రజలు పట్టుబడుతున్నారు. గతంలో గూడూరు నెల్లూరు జిల్లాలోనే ఉండేది. 2022లో జిల్లాల పునర్విభజన సమయంలో వైసీపీ ప్రభుత్వం గూడూరును కొత్తగా ఏర్పాటు చేసిన తిరుపతి జిల్లాలో కలిపింది. తిరుపతి జిల్లా తమకొద్దని మళ్లీ నెల్లూరులోనే కొనసాగించాలంటూ గూడూరు నియోజకవర్గ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను సైతం నెల్లూరులోనే కొనసాగించాలంటూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ను కలిసి తమ అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలంటూ అర్జీలు సమర్పిస్తున్నారు. ఈ అంశంపై రాజకీయాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపే అంశంపై చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన హామీలు నీటి మీద బుడగలయ్యాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇదంతా గత ప్రభుత్వ తప్పిదమేనని అధికార పార్టీ విమర్శిస్తుంది. ప్రజలు మాత్రం రెండు పార్టీల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి లోక్సభ పరిధిలోకి వస్తుంది. 2022లో వైసీపీ ప్రభుత్వం తిరుపతి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసి గూడూరు నియోజకవర్గాన్ని అందులో చేర్చింది. దీనిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాలో గూడూరుకొచ్చారు. ప్రజల ఆకాంక్షను అప్పటి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరులోనే కలిపే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో యువగలం పేరుతో నారా లోకేష్ కూడా గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. ఇటీవలి కాలం వరకు ఆ హామీ నెరవేరుతుందనే ప్రచారం సాగింది. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరులో కలిపినందుకు ధన్యవాదాలు అంటూ మీడియా సమావేశంలో చంద్రబాబుతో పాటు లోకేష్కు కృతజ్ఞతలు కూడా చెప్పేశారు. ఇంతలో సీన్ రివర్స్ అయింది. గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గూడూరును తిరిగి నెల్లూరులో కలపకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఎమ్మెల్యే పాశం సునీల్ ప్రకటించారు. పోస్ట్ కార్డు ఉద్యమం అంటూ ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి. ప్రజల ఆగ్రహానికి గురవక తప్పదని గ్రహించిన ఎమ్మెల్యే ముందుగానే రాజకీయాల కంటే ప్రజల అభిప్రాయాలే తనకు ముఖ్యమంటూ ప్రకటించారు. మరోపక్క వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోనే కొనసాగించింది. వాటిని కూడా కూటమి ప్రభుత్వం తిరుపతి జిల్లాలోకి మార్చేయడంపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 3 మండలాలను తిరుపతి జిల్లాలోకి మార్చితే సాగునీటి వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయని, భౌగోళిక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని సంఘాలతో కలిపి ఆందోళన ఉధృతం చేస్తున్నారు. కలువాయి నుంచి నెల్లూరు కలెక్టరేట్ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజా పోరాటాలు తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం కలిగిస్తున్నాయని ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. గూడూరును నెల్లూరులో కలపకపోతే ఎమ్మెల్యే పాశం సునీల్కు రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదన్న అభిప్రాయం కొందరి నేతల్లో వ్యక్తమవుతుంది. కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరులో కొనసాగించడంతో పాటు గూడూరును కూడా నెల్లూరులో కలపాలన్న డిమాండ్ నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే అవకాశముందన్న చర్చ జరుగుతోంది.